బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సివిల్స్ థర్డ్ ర్యాంకర్ ఇప్పుడు వివాదంలో పడ్డాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ర్యాంక్ సాధించాలని ప్రకటించిన రోణంకి గోపాలకృష్ణ ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నారు. సివిల్ ర్యాంకర్ గోపాలకృష్ణ అంగవైకల్యాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. తప్పుడు అంగవైకల్య ధృవీకరణ పత్రం సమర్పించి రిజర్వేషన్ పొందాడని ఆరోపించాడు పిటిషన్దారుడు. దీనిపై విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన లాయర్ మురళీకృష్ణ పిల్ దాఖలు చేశారు. గోపాలకృష్ణకు ఎలాంటి అంగవైకల్యం లేదు అన్నది పిటిషన్దారుడి ఆరోపణ. తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి పరీక్షకు హాజరైనట్లు చెప్తున్నారు. ఓబీసీ కేటగిరీకి చెందిన గోపాలకృష్ణ 45% మేర అంగవైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం సమర్పించాడని పిల్లో ఆరోపించారు. ఓబీసీలకు ప్రిలిమినరీ పరీక్షలో 110 మార్కులు అర్హత కాగా గోపాలకృష్ణ 91 మార్కులే వచ్చాయని పిటిషన్దారుడు ఆరోపించాడు. ఓబీసీ కేటగిరీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్ కు గోపాలకృష్ణ అర్హత సాధించలేదని, వికలాంగ కోటా కింద అర్హత మార్కులు 75తో అర్హత సాధించాడని అన్నారు. మెయిన్స్ లో సాధారణ అభ్యర్థులకు పరీక్షా సమయం 3 గంటలు కాగా వికలాంగ అభ్యర్థులకు 4 గంటలు ఉంటుందని అన్నారు. గోపాలకృష్ణ అంగవైకల్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. గోపాలకృష్ణకు ఐఏఎస్ సర్వీస్ కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కేసును కోర్టు 3 వారాలు వాయిదా వేసింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి సందీప్ ఫోన్లో ఉన్నారు. సందీప్, చెప్పండి, ఏవైతే ఆరోపణలు గోపాలకృష్ణ మీద వస్తున్నాయో అంగవైకల్యానికి సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించి ఎగ్జామ్ రాశారు అనే దాని గురించి వాస్తవం ఎంత దాంట్లో? అంటే వాస్తవానికి నా పిటిషన్ దాఖలు చేశారు. పత్రికల్లో, టీవీల్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాల ఆధారంగా దీనిపైన ఎంక్వైరీ చేయాలని కూడా ఆయన కోరారు. యూపీపీఎస్సీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, గోపాలకృష్ణ ముగ్గురిని కూడా దీనికి బాధ్యులుగా పిటిషనర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాజ్యాన్ని కొద్దిసేపటి క్రితమే హైకోర్టు విచారణ స్వీకరించింది. అయితే పిటిషనర్ చెప్తున్న అంశాల ప్రకారం అయితే ఈయన ఓబీసీ కోటాలో ఉన్నప్పటికీ అంగవైకల్యం సర్టిఫికేట్ తప్పుడు ధృవీకరణ పత్రం పొంది 45% మేర గోపాలకృష్ణకు అంగవైకల్యం ఉందని ఆ సర్టిఫికేట్ చూపిస్తూ తద్వారా అంగవైకల్య కోటాలో ఆయన సీటు ఆయన సంపాదించారు. ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా రద్దు చేసి ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా ఆపాలంటూ ఆయన పిటిషన్ లో కోరారు. ఇదే అంశాన్ని కోర్టు దృష్టి కూడా తీసుకొచ్చారు. అయితే ఆ ప్రస్తుతానికైతే ఎంతవరకు వాస్తవము, గోపాలకృష్ణ దీనికి ఏం సమాధానం చెప్తారన్న దానిపైన కూడా 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఇటు ఆయనకు, అలాగే ఏపీ ప్రభుత్వానికి, యూపీపీఎస్సీని కూడా ఆదేశించింది. అయితే ఈయన ఓబీసీ కోటాలో ఒకవేళ ఓబీసీ కోటాలో పొందితే మాత్రం మనకి సీటు దక్కేది కాదు. ఆయన వచ్చే మార్కులు గాను అంగవైకల్యం కింద పొందారు కాబట్టి 91% అర్హత మార్కులు 110.66 గోపాలకృష్ణ 91 మాత్రమే సాధించాడు. కానీ అంగవైకల్య కోటాలో 75% మాత్రమే ఉంటుంది. దీంతో ఆయన ఈ ఉద్యోగాన్ని ఆయన సర్వీస్ ఎంపిక కూడా చెప్పారు. మొత్తానికి 3 వారాల్లో దీనిపైన ఇటు గోపాలకృష్ణ, ప్రభుత్వం, యూపీపీఎస్సీ 3 కూడా వివరణ ఉన్నాయి. ఆ వివరణలో మరి గోపాలకృష్ణ ఏం పేర్కొంటాడు అన్నది ఇప్పుడు కీలకంగా మారుతుంది. ఎవరైతే పిటిషన్ వేశారో మురళీకృష్ణ, ఆయన ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు? అంటే పిటిషనర్ కేవలం వ్యక్తిగత హోదాలో ఆయన పత్రికల్లో వచ్చిన కథనాలు, టీవీలో వచ్చిన కథనాలను ఆయన మెయిన్ గ్రౌండ్స్ గా పేర్కొన్నారు. అయితే ఆ గ్రౌండ్స్ ఏ విధంగా ఉన్నా ఆయన ఆధారాలు చూపెట్టకపోయినప్పటికీ ఆధారాలు మొత్తం కూడా గోపాలకృష్ణనే దానికి బాధ్యులు కాబట్టి ఆయన్నే నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని కోరారు. దీనికి గాను కోర్టు స్పందించింది. గోపాలకృష్ణనే నేరుగా ఆయనకే నోటీసులు జారీ చేసింది. ఆయన 3 వారాలు అంటే ఆయన సర్టిఫికేట్ పొందిన ఆయన ఉద్యోగంకి ఎంపికైన విధానంతో పాటు ఆయన ఏ కోటాలో సర్టిఫికేట్ ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఇలాంటి దానిపైన కూడా వివరణ ఇచ్చే అవకాశం. ఒకవేళ ఇది పొందడం లేని పక్షంలో ప్రముఖ అంటే హైకోర్టే సూచించిన వైద్యులతో మరొకసారి పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో 3 వారాల తర్వాత మరోసారి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. గోపాలకృష్ణ కూడా సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అతను స్పందించాడా? అంటే ఇప్పటివరకైతే గోపాలకృష్ణకు సంబంధించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ఇక్కడ కూడా లేరనుకుంటా. దీనికి సంబంధించి అయితే ఆయన హైకోర్టు కానీ ఎక్కడికి కూడా రాలేదు ప్రస్తుతం. ఎందుకంటే కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమే కేసు ఫైల్ అయినప్పుడు ఎవరు కూడా అంటే ప్రతివాదులు రావాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కూడా దీనికి రాలేదు. బహుశా అంటే ఈ వారంలోపు ఆయనకు ఈ నోటీసులు అందే అవకాశం ఉంది. ఈ వారం తర్వాత ఆయన మరి మీడియా ముందే స్పందిస్తారా, లేకపోతే హైకోర్టుకు నేరుగా ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్తారన్నది తేలాల్సింది. అయితే ఈ వికలాంగుల కోటాలో మాత్రం ఆయన ఎక్కడి నుంచి సర్టిఫికేట్ జారీ అయింది, దాన్ని యూపీపీఎస్సీ ఏ విధంగా ధృవీకరించిందన్న ఇలాంటి అంశాలు ఇప్పుడు కీలకం కానున్నాయి. వీటికి 3 వారాల్లో మాత్రం పూర్తి స్పష్టత వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.